ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రేరణ అంటే ఏమిటి? ప్రేరణ అనేది ఎందుకు అవసరం? ప్రేరణ అనేది ఒక మనిషి జీవితాన్ని, వ్యక్తిత్వాన్ని ఏ విధంగా తీర్చిదిద్దుతుంది అనేటువంటి అంశాలు చర్చించుకునే ముందు, అసలు ప్రేరణ అంటే మనం ఏదైనా ఒక పనిని ప్రారంభించడానికి, లేదంటే ఒక భావనకు లభించే ప్రోత్సాహం అని చెప్పాలి. మనుషులందరూ కూడా సాధారణంగా మంచివాళ్లే. వాళ్ళకి చాలా రకరకాలైనటువంటి కోరికలు, ఆశయాలు, లక్ష్యాలు ఉంటాయి. సాధించవలసిన సమర్థత ఉన్నా కూడా కొన్ని సందర్భాల్లో మనుషులు మధ్యలోనే వాటిని విడిచిపెడతారు. ఎందుకనంటే ప్రేరణ లోపించడం. ప్రేరణ అనేది ఒక నిప్పు రవ్వ. ప్రేరణ అనేది ఒకసారి మనలో ఆసక్తిని రేకెత్తిందంటే మనం సాధించదలుచుకున్నటువంటి లక్ష్యం ఎంత పెద్దదైనా కావచ్చు, దానిని విజయంగా సాధించి తీరుతాం. కనుక ప్రేరణ అనేది చాలా అవసరం. కొన్ని సందర్భాల్లో అంత ప్రేరణ ఎంత అవసరమో బాహ్య ప్రేరణ కూడా అంతే అవసరం. అంటే మనం చుట్టూ ఉండేటువంటి పరిసరాలు, అలాగే పరిస్థితులు, మన కుటుంబ సభ్యులు కానీ వీళ్ళంతా కూడా మనకి ప్రేరణ కల్పించేటువంటి అంశాలుగా మనం పరిగణించాలి. అంత ప్రేరణ అంటే తనలో తను మోటివేషన్ చేసుకోవటం, ఎప్పుడు సానుకూల మనస్తత్వాన్ని పెంపొందించుకోవటం, అలాగే ఇతరుల నుంచి ఏదైనా విజయగాథలు ఉన్నప్పుడు వాటిని మనసులో ఉంచుకొని వాటి నుంచి స్ఫూర్తిని పొందడం, అంతర్గతంగా తాను చలనం చేసుకుంటూ తనలో తాను స్ఫూర్తిని రగిలించుకుంటూ అంతఃకరణ కూడా ఆ వ్యక్తి ముందుకు కానీ వెళ్ళినట్లయితే విజయం సాధించడం అనేది సులువు అవుతుంది. మరి ప్రేరణ లోపించిన వ్యక్తి ఎందుకు మధ్యలో విడిచిపెడతాడు అని అంటే ఆ వ్యక్తిలో ఆత్మవిశ్వాసం లోపించడం కూడా కారణం కావచ్చు. ముందుగా మనపై మనకు నమ్మకం ఉండాలి, మనపై మనకు విశ్వాసం ఉండాలి. ప్రధానంగా కావాల్సింది మనకు నమ్మకం, మన మీద మనకు ఉండేటువంటి విశ్వాసమే ప్రధానమైన ప్రేరణ. అంటే మన శక్తి మీద మనకి నమ్మకం ఎప్పుడైతే ఉంటుందో, అంటే ఆత్మవిశ్వాసం అనేది ఎప్పుడైతే ఉంటుందో, ప్రేరణ అనేది ఆటోమేటిక్గా దాని నుంచి ఉత్పత్తి అవుతుంది. మనం అనేక విజయగాథల ద్వారా, లేదనుకుంటే మహనీయుల జీవిత చరిత్రల ద్వారా, లేదంటే ఎవరన్నా చెప్పిన మంచి మాటల వల్ల, లేదంటే పలు పుస్తకాల వల్ల కొన్ని మంచి మాటలు, కొన్ని ఉత్తేజం కలిగించేటువంటి విషయాలు, లేదంటే మనల్ని స్ఫూర్తి కలిగించేటువంటి అంశాలు మనలో కొంతవరకు ప్రభావం చూపిస్తాయి, మనల్ని ప్రేరేపిస్తాయి. అవి కొంతవరకు ఉపయోగపడతాయి. కానీ మనలో స్వీయ సూచన కానీ లేనట్లయితే బయట నుంచి వచ్చేటువంటి ప్రభావం అనేది చాలా తక్కువగా పనిచేస్తుంది. అసలు పనిచేయదని కాదు, కానీ తక్కువగా పనిచేస్తుంది. బాహ్య ప్రేరణలకు ఉదాహరణలు ఏమిటంటే మనకు వచ్చేటువంటి కానుకలు, బహుమతులు కానీ, లేదంటే కమిషన్ లాంటిది కానీ, లేదంటే ఒక డివిడెండ్ కానీ, లేదా ప్రమోషన్ రూపంలో వచ్చేటువంటి అదనంగా లభించేటువంటి వేతనం కానీ, ఇతరతర ఆర్థిక ప్రయోజనాలన్నీ కూడా మనకి బాహ్య ప్రయోజనాలు. అలాగే ఏదన్నా మనకి బిరుదులు, ప్రశంసలు, అట్లాంటి కీర్తి సంబంధించినవి వచ్చినా కూడా అవన్నీ కూడా బాహ్యంగా ఉండేటువంటి ప్రభావాలు. మరి అంతర్గతంగా ఉండేటువంటి అంశాలు ఏమిటి? అంతర్గతంగా మనం ప్రేరేపించే అంశాలు ఏమిటంటే మనలో ఉండేటువంటి స్వీయ సూచన, మన ఆత్మవిశ్వాసం, మన ఆత్మబలం, మన ఆత్మగౌరవం, మన మీద మనకు ఉండేటువంటి విశ్వాసం, ఇవన్నీ కూడా అంతర్గతంగా మనలో ప్రేరణని ఎప్పుడు కూడా రగిలిస్తూ ఉంటాయి. ఒక నిపురవ ఏ విధంగా అయితే అగ్నిని ప్రేరేపిస్తుందో, అదేవిధంగా స్వయం స్ఫూర్తి లేదా స్వయం సూచన ఆ విధంగా మనల్ని మనం మోటివేట్ చేసుకుంటూ ఉంటే లక్ష్యాల వైపు మనం సులభంగా అడుగులు వేయవచ్చు. సమర్థత, సామర్థ్యం ఉండి కూడా కొంతమంది వ్యక్తులు విజయం సాధించలేకపోవడానికి కారణం ఏమిటంటే ఈ ప్రేరణ అనే నిప్పురవ్వ లోపించడమే. మరి ప్రేరణ ఇన్ని విధాలుగా పనిచేస్తున్నప్పుడు మనిషి వాటి పట్ల ఎందుకు నిరాసక్తగా, నిర్లిప్తగా ఉంటున్నాడంటే ఆ ప్రేరణ యొక్క ప్రాధాన్యం తెలుసుకోలేకపోవటమే. ప్రేరణ యొక్క ప్రాముఖ్యత ఏమిటనేది ఒకసారి కానీ అర్థమైనట్లయితే ఆ వ్యక్తి బాహ్య ప్రేరణను కానీ, లేదా అంతర్గతంగా తనలో ఉండే ప్రేరణలు కానీ ఆహ్వానిస్తారు, ముందుకు వెళ్ళడానికి ఉద్యమిస్తాడు. అయితే ఈ ప్రేరణ అనేది ఎంత బలంగా ఉంటుందనే అంశాలు తెలుసుకోవడానికి 2-3 చిన్న చిన్న కథలను చెప్పుకున్నాం. ఒక ఊరిలో సోకర్ అభ్యసించేటువంటి ఒక కుర్రవాడు ఉండేవాడు. సోకర్ ఆట తెలుసు కదా మనకి. అభ్యాసం చేయడానికి రోజు గ్రౌండ్కి వచ్చేవాడు. అక్కడ కొంతమంది ఒక ఉపాధ్యాయుడి నేతృత్వంలో పిల్లలు ఆటను అభ్యాసం చేస్తూ ఉండేవాళ్ళు. ఈ కుర్రాడు కూర్చొని తదేకంగా గమనిస్తుండేవాడు. ఆ మాస్టారు తనని పిలుస్తాడేమో కోచింగ్ తీసుకోవడానికి, లేదంటే కోచ్ తను కూడా పిలిచి ఆటలో భాగస్వామ్యం కల్పిస్తాడేమో అని ఎంతో ఆశగా రోజు ఎదురు చూసేవాడు. కానీ ఆ కోచ్ ఈ పిల్లవాడిని పిలిచేవాడు కాదు. ఎందుకంటే ఈ పిల్లవాడి కంటే మంచిగా ఆడేవాళ్ళు చాలామంది ఆ టీంలో ఉన్నందువల్ల. పైగా అవి ఫైనల్స్లో గెలిస్తే అతను పనిచేస్తున్నప్పుడు స్కూల్కి మంచి పేరు వస్తుంది, అలాగే ఊరికి కూడా మంచి పేరు వస్తుందని ఆ కోచ్ సీరియస్గా పిల్లల్ని అభ్యాసం చేస్తూ ఉంటాడు. అయితే రోజు వచ్చే పిల్లవాడు క్వార్టర్ ఫైనల్స్కి కనపడలేదు, అలాగే సెమీఫైనల్స్లో కనపడలేదు. కోచ్ గమనించాడు, ఏంటి పిల్లాడు ఏవేయడని.
4 రోజుల తర్వాత వచ్చాడు. ఫైనల్స్ జరుగుతున్నాయి. ఆ టైంకి వచ్చి కోచ్ని కలిసాడు. సార్, నాకు ఈసారి మీరు ఎటువంటి పరిస్థితులైన అవకాశం ఇవ్వాల్సిందే, నేను ఆడి తీరుతానని చెప్పి గట్టిగా పట్టుదలగా వంకుపట్టు పెట్టాడు. దాని కోచ్ అంటాడు, నాయన నీకంటే సమర్థులైన ఆటగాళ్ళు చాలామంది ఉన్నారు, అయినా నువ్వు ప్రాక్టీస్ చేయడం కూడా మానేసావు ఈ మధ్యకాలంలో, కనుక కుదరదు అన్నాడు. అయితే ఆ పిల్లవాడు పట్టుదలగా కోచ్ని ప్రాధేయపడ్డాడు. చివరికి ఒప్పుకున్నాడు. అయితే ఒక కండిషన్ మీద, ఏమిటంటే ఈ ఆట అనేది మనకి చాలా ముఖ్యం, ఈ ఆటలో మనం గెలిచి తీరాలి, ఇది నా జీవితానికి సంబంధించినది, నా పరువు ప్రతిష్టకు సంబంధించినది, నా ఉద్యోగ ధర్మాన్ని కూడా విడిచిపెట్టి నీకు ఒక అవకాశం ఇస్తున్నాను, ఈ ఆట మనం ఎట్లయినా గెలిచి తీరాలి అంటాడు. దానికి ఆ కుర్రవాడు పట్టుదలగా, కంపల్సరీ సార్ మనం గెలుస్తున్నాము, నా మీద నమ్మకం ఉంచండి అని ఆటలో దిగుతాడు. వచ్చిన ప్రతి బాల్ని గోల్ చేస్తాడు. చివరికి ఆట మొత్తానికి తనే హీరో, అంటే ఆ టీం మొత్తాన్ని విజయపథం వైపు ముందుకు సాగించాడు. చివరికి ఈ విజయాన్ని అందించుకునేటువంటి పరిస్థితి తీసుకొచ్చాడు. దాంతో కోచ్ చాలా తృప్తిపడ్డాడు. ఆట అంతా అయిపోయినాక కోచ్ ఆ పిల్లవాడిని పిలిచి అడిగాడు, ఇన్ని రోజులు ఏమైపోయావు, నేను చాలా తక్కువగా అంచనా వేసుకున్నాను, నీ సమర్థత తెలియకుండా నేను మాట్లాడాను, అందుకు నన్ను నేను నిందించుకుంటున్నాను, 4 రోజులు కూడా రాలేదు, సెమీఫైనల్లో కనపడలేదు, క్వార్టర్ ఫైనల్లో కనపడలేదు, ఏమిటంటే సార్ గతానికి ఇప్పటికి ఒక చిన్న తేడా ఉందంటాడు. ఏమిటి అని అడుగుతాడు కోచ్. అంటే నేను ఆడుతున్నప్పుడు నా తండ్రి చూస్తున్నాడు, అందువల్ల నేను ఆడగలిగాను అంటాడు. మరి రోజు చూస్తున్నాడు కదా, మీ నాన్నగారు అక్కడే కదా కూర్చున్నారు, మీ ఆటని చూస్తూనే ఉన్నాడు కదా, మరి ఇవాళ కనపడలేదని అంటే, మీకు విషయం చెప్పాలి సార్, స్వతహాగా మా తండ్రి గుడ్డి మనిషి, కళ్ళు కనపడవు, అయినా ఆయన నేను ఆడుతున్న వైపు చూస్తున్నట్టుగా ఉండేవారు. అయితే దురదృష్టవశాత్తు 4 రోజుల క్రితం ఆయన కాలం చేయడం జరిగింది, మరణించాడు. దాన్ని దృష్టిలో ఉంచుకొని నేను ఇవాళ ఎట్టి బలమైన సంకల్పంతో వచ్చాను, ఎట్లా అయినా ఈ ఆటలో గెలవాలి అని. నా తండ్రి పైనుంచి చూస్తున్నాడు కనుక నేను ప్రేరణగా తీసుకొని ఇంత గొప్పగా ఆడగలిగాను అని చెప్పాడు. దాని కోచ్ ఎంతగానో సంతోషించే కుర్రవాడిని అభినందించాడు. అంటే తన తండ్రి నుంచి ప్రేరణ పొందినటువంటి ఆ కుర్రవాడు అంత చక్కగా ఆటల్ని విజయపథం వైపు ముందు తీసుకెళ్ళగలిగి హీరో కాగలిగాడు. అలాగే ప్రేరణ అనేది ఒకసారి మన పట్ల సానుకూలంగానూ ఉండవచ్చు, లేదా ప్రతికూలంగా కూడా ఉండవచ్చు. దీనికి ఒక ఉదాహరణగా చిన్న కథను చెప్పుకుందాం. ఒక తల్లిదండ్రులకి 2 కొడుకులు ఉండేవాళ్ళు. అయితే 2 కొడుకుల్లో పెద్దవాడు వ్యసనాలు పట్టి కుటుంబాన్ని సరిగ్గా చూసేవాడు కాదు, భార్యాబిడ్డలు చితకబాదేవాడు. 2వ కొడుకు వచ్చే వరకు కుర్రవాడు చాలా బుద్ధిమంతుడు, సంసారాన్ని కుటుంబాన్ని బాగా చూసుకునేవాడు, భార్యాపిల్లల్ని శ్రద్ధగా చూసుకునేవాడు. ఇది గమనించిన ఒక పెద్ద మనిషి ఆ 2 కొడుకుల్ని ఒకరోజు పిలిచాడు. మీరిద్దరూ ఒకే తల్లిదండ్రులు పుట్టారు కదా, ఒకే రకంగా పెరిగారు, పెరిగిన వాతావరణంతో ఒకటిగానే ఉంది, కానీ నువ్వు ఒకలా తయారయ్యావు, నీ తమ్ముడు ఒకలా తయారయ్యాడు, కారణం ఏంటని పెద్ద కొడుకుని అడిగాడు. పెద్ద కొడుకుని అంటే కారణం ఏమి లేదని మా తండ్రి గారు ఇచ్చిన ప్రేరణే అన్నాడు. ఏమిటి అన్నాడు. దానికి పెద్ద కొడుకు సమాధానంగా అన్నాడు, మా తండ్రి రోజు నల్లమందు లేదా ఇతర మాదక ద్రవ్యాలు సేవించి మా అమ్మను కొట్టేవాడు, మమ్మల్ని కొట్టేవాడు, కనుక నేను కూడా ఆయన పందాలోనే వెళ్ళాను, అదే ప్రేరణగా తీసుకున్నాను, ఆయనకు ఉన్నటువంటి అలవాట్లు కాకుండా నాకు వేరే ఎక్కడి నుంచి వస్తాయని చెప్పి తను సమర్థించుకున్నాడు. 2వ కుర్రవాడిని అడిగాడు, నువ్వు ఎంత మంచిగా ఎలా ఉండగలుగుతున్నావు, మీ సోదరుడు అట్లా నువ్వు ఎలా మంచిగా ఉండగలుగుతున్నావు అంటే, దానికి కూడా ప్రేరణ మా నాన్నగారే అంటాడు. అదేమిటని అంటే, నిజమే సార్, మా నాన్నగారు మాదక ద్రవ్యాలకు అలాగే నల్లమందుకు అలవాటు పడి మమ్మల్ని చితకబాడేవాడు, మా అమ్మని కూడా హింసించేవాడు. అయితే దానివల్ల నేను గ్రహించింది ఏమంటే, ఇలా ఉండకూడదు, ఇలా ఉంటే మనం సంసారం బాగుపడదు, మనం గౌరవంగా సమాజంలో బ్రతకలేమని తెలుసుకున్నాను, కనుక మా తండ్రి వల్ల నేను ప్రేరణ పొంది ఈ విధంగా మారగలిగాను అన్నాడు. చూసారా, ఒకే కుటుంబానికి చెందినటువంటి ఒకే తల్లిదండ్రుల పెంపకంలో ఒకే వాతావరణంలో పెరిగిన 2 పిల్లలు, ఒక వ్యక్తి తన తండ్రి వ్యసనాన్ని మంచిగా ఆలోచన చేసి సానుకూలంగా మార్చుకోగలిగాడు, అలాగే 2వ వ్యక్తి అదే అలవాటుని తను కూడా అలవాటు చేసుకొని ప్రతికూల పరిస్థితుల్లోకి తనంతా తాను నెట్టవేయబడ్డాడు. ఈ విధంగా ప్రేరణ పొందడానికి అనేక రకాలైన అంశాలు మనకి నిజ జీవితంలో తారసపడుతూ ఉంటాయి. ఒక మంచి సినిమా చూస్తాం, రిలాక్స్ కోసమో లేదంటే టైంపాస్ కోసం చూస్తాం, కానీ కొన్ని సినిమాల్లో కొన్ని సంఘటనలు, సన్నివేశాలు మన మనసులో బాగా ముద్రించుకుపోతాయి. వాటి నుంచి కూడా మనం ప్రేరణ పొందే అవకాశం ఉంటుంది. అలాగే మహనీయుల జీవిత చరిత్రలు, అలాగే కొన్ని సక్సెస్ స్టోరీస్ కానీ చూసినట్లయితే వాటి నుంచి కూడా మనం నేర్చుకోవడానికి, వాటిని ప్రేరణ పొంది నేర్చుకోవడానికి ఎన్నో అవకాశాలు అనేవి ఉంటాయి. అలాగే విజయం పొందిన వారి గురించి కూడా మనం కొన్ని నేర్చుకోవాలి. వాళ్ళ మనం చేయలేకపోయామే, వాళ్ళ మనం గెలవలేకపోయాం అనేటువంటి నిరాసక్తకు, ఆత్మన్యూన్యత భావాన్ని లొంగిపోకుండా
ఆ విజయాల నుంచి వాళ్ళు ఎటువంటి పంధాన్ని పాటించి విజయవంతం కాగలిగారు అనేది నేర్చుకోగలిగితే వాళ్ళ పనితీరు కూడా మనకి ప్రేరణగా నిలుస్తుంది. కనుక ప్రేరణ అనేది మన నమ్మకం, ప్రేరణ అనేది మన విశ్వాసం, ప్రేరణ అనేది మనలోంచి కలగాలి. మనల్ని మనం ఎప్పటికప్పుడు ఆత్మనియంత్రణ భావం వెళ్లకుండా మనల్ని మనం ఉద్ధరించుకుంటూ మన ఆత్మవిశ్వాసాన్ని పెంచుకుంటూ ముందుకు కానీ వెళ్ళినట్లయితే ప్రతి చిన్న పెద్ద విషయం ఎంత పెద్ద కార్యక్రమైనా కానీ మనం సునాయాసంగా విజయం సాధించగలం. అలాగే సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు సంపాదించుకోగలం. అన్నిటికీ మూల కారణం ప్రేరణ, ప్రేరణ, ప్రేరణ. దీనివల్ల మనం ప్రేరణ పొందడమే కాకుండా ఇతరులకు కూడా ప్రేరకాలుగా ఉపయోగపడతాం. అంటే ఇతరులను కూడా మనం ప్రేరేపించే స్థాయికి ఎదగలుగుతాం. కనుక ఇటువంటి విషయాల మీద మనం శ్రద్ధగా తీసుకున్నట్లయితే జీవితం బంగారమయం కాగలదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నమస్తే.